తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే క్రీస్తుశేషులు నల్లమిల్లి మూలారెడ్డి ద్వితీయ వర్ధంతి దినోత్సవం సందర్భంగా బలభద్రపురం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో జిఎస్ఎల్ మెడికల్ కళాశాల, ట్రస్ట్ హాస్పిటల్, ఐఎంఏ అనపర్తి వారి సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ మరియు సంజీవిని బ్లడ్ బ్యాంక్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి వారందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే బిక్కువోలు మండలం పందలపాక గ్రామంలో నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎవరికీ ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ అయ్యన పాత్రుడు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వాసశెట్టి సుభాష్, కందులు దుర్గేష్, బీజేపీ సీనియర్ నాయకులు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా వర్ధంతి దినోత్సవ కార్యక్రమానికి అనపర్తి ప్రాంత పెద్దలు మరియు నల్లమిల్లి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు बोला चलो మా తండ్రి గారు కీర్తిశేషులు నల్లమిల్లి మూలారెడ్డి గారి 2వ వర్ధంతి సందర్భంగా ఈ పందలపాక గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. దాదాపుగా సంవత్సర కాలమైంది విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి 2-3 దఫాలుగా ఈ కార్యక్రమం అనుకున్నప్పటికీ అనేక అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. మరి మొదటి వర్ధంతి కూడా ఆ రోజు మెడికల్ క్యాంప్ నిర్వహణ చేసుకుని పెద్దల అయ్యన పాత్రుడు గారు, రామకృష్ణుడు గారు, ఈ పెద్దలంతా కూడా ఆ రోజు కూడా రావడం జరిగింది. ఆ రోజు కూడా అత్యంత ఘనంగా గత సంవత్సరం ఆగస్టు 1వ తేదీన మూలారెడ్డి గారి మొదటి వర్ధంతిని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. దానికి రెండింతలుగా ఈరోజు 2 కార్యక్రమాలు ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మెడికల్ క్యాంప్ పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరో పక్కన ఇక్కడ పందలపాక గ్రామంలో ఇక్కడ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ సంయుక్తంగా కలిసి ఈ కార్యక్రమాన్ని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గానికి పోటీలో దింపాలంటే దానికి నిజమైన మగాడు నల్లమిల్లి మూలారెడ్డి గారు అనేటువంటి మాటని ఆ రోజు విన్నాం. ఆ రోజు నుంచి వాటి వరకు కూడా ఆ కుటుంబ పరంపర, ఆ కుటుంబం యొక్క రాజకీయ నేపథ్యం, ఆ కుటుంబం ప్రజలతో కలిసిమెలిసి చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాలు అద్భుతంగా మన ముందు ఆవిష్కరించబడినటువంటి సందర్భం. ఈ రోజు పదం జాలమాలి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నేను పార్టీలో జాయిన్ అయ్యాను. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. అప్పుడే ఈ నాన్నగారు అక్కడ కలిసి ఉన్నాం. ఆ రోజు నుంచి అంటే సుమారు 48 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఆయనతో నా పరిచయం. అతను మరి ఆ అబ్బాయిని ఎలా చూసుకున్నారో తెలియదు కానీ నన్ను మాత్రం సొంత కొడుకుగా చూసుకున్నారు. పెద్ద ఎక్కడికి వెళ్తున్నా ఏదో బాగున్నావా, మంత్రి గారు కూడా అంతా బ్యాచ్గా ఉన్నాం. ఆ రోజు నాదేళ్ల భాస్కర్ గారి టైంలో గొడవైంది. అందరికీ గుర్తుంటుంది నీకు. అప్పుడు ఎంత మైసూరులో ఎమ్మెల్యేలు అందరూ తీసుకెళ్ళారు. అప్పుడు ఆ రాత్రి పగలు ఆ ఎమ్మెల్యేలు ఎక్కడ తిప్పడం అని చేసి మంత్రి గారికి అంత కలిసి తిరిగేవాళ్ళు. అటువంటి అనుబంధం నాన్నగారు ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం నన్ను పిలిచేవారికి
నేను జీవాన్ని కలిసి జీవాన్ని పోసి